వెల్కమ్ టు ది పాయింట్. నేను మీ సతీష్. మానవాళి చరిత్రలోనే అత్యంత భయంకరమైన అదృశ్య విపత్తు ఒకటి ప్రపంచాన్ని వణికిస్తోంది. సరిహద్దుల్లో సైన్యాలు లేవు, క్షిపణుల గర్జనలు లేవు, కానీ శవాల దిబ్బలు మాత్రం పెరుగుతున్నాయి. అవును, ఆధునిక ప్రపంచానికి, ముఖ్యంగా అగ్రరాజ్యాల సమాహారమైన యూరోప్ ఖండానికి ప్రకృతి ఒక ఊహించిన డెత్ వారెంట్ పంపింది. ఓవైపు అణు ఆయుధాలు, అత్యాధునిక సాంకేతికతతో ప్రపంచాన్ని శాసిస్తున్న దేశాలు ఇప్పుడు ఆకాశం నుంచి కురుస్తున్న నిప్పుల వర్షానికి నిలువున కాలిపోతున్నాయి. ఫ్రాన్స్ నడిబొడ్డున చూస్తుండగానే 1000 మంది అదనంగా ప్రాణాలు కోల్పోయారు. లండన్, బెర్లిన్, రోమ్ నగరాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. అసలు ఐరోపా ఖండంలో ఏం జరుగుతోంది? ఎప్పుడూ మంచుతో మురిసిపోయే ప్యారిస్ నగరం ఎందుకు శ్మశాన వాటికలా మారుతోంది? దీని వెనుక ఉన్న అసలు సిసలైన జియో పొలిటికల్ క్రైసిస్ ఏంటి? గ్లోబల్ వార్మింగ్ వెనుకున్న అసలు నిజాలేంటి? ఇప్పుడు డీటెయిల్డ్గా ది పాయింట్లో మనం మాట్లాడుకుంటున్నాం. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ ప్రపంచంలోనే అత్యంత సుందరమైన నగరం. కానీ గడిచిన కొన్ని రోజులుగా అక్కడ వినిపిస్తున్నవి కేవలం అంబులెన్స్ సైరన్లు మాత్రమే. ఊహించిన రీతిలో పెరిగిన మండే ఎండలకు కేవలం ఫ్రాన్స్లోనే 1300 పైగా అదనపు మరణాలు నమోదయ్యాయి. ప్యారిస్ పరిసర ప్రాంతాల్లో మరణాల రేటు శరవేగంగా పెరుగుతోంది. ఆసుపత్రులు బాధితులతో కిక్కిరిసిపోతున్నాయి. మార్చిరీలు శవాలతో నిండిపోతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా విడుదల చేసిన నివేదికల ప్రకారం ఇందులో 65 ఏళ్లు పైబడిన వృద్ధులే ఎక్కువగా ఉన్నారు. అసలు దారుణం ఏంటంటే ఇళ్లలోనే మరణిస్తున్న వారి సంఖ్య ఏకంగా 40% పెరిగింది. అంటే ఇల్లు కూడా ఒక సేఫ్ జోన్ కాదనే భయంకరమైన నిజం ఇప్పుడు యూరోప్ను వెంటాడుతోంది. ఇది కేవలం ఫ్రాన్స్ దేశానికి మాత్రమే పరిమితమైన విపత్తు కాదు. పక్కన ఉన్న జర్మనీలో ఒక నర్సింగ్ హోమ్ తీవ్రమైన వేడిని తట్టుకోలేక ఏసీలు పనిచేయక అక్కడ వృద్ధులను అత్యవసరంగా ఖాళీ చేయించాల్సి వచ్చింది. ఇటలీ, యునైటెడ్ కింగ్డమ్ వంటి దేశాల్లో రెడ్, ఆరెంజ్ అలర్ట్లను జారీ చేశారు. ప్రస్తుతం జర్మనీ, పోలాండ్, చెక్ రిపబ్లిక్, హంగరీ వంటి దేశాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటిపోయి మంటలు పుట్టిస్తున్నాయి. ఒకప్పుడు చల్లటి వాతావరణానికి కేరఫ్ అడ్రస్గా ఉన్న నగరాల్లో ఈరోజు జనం నీడ కోసం రోడ్ల పక్కన ఉన్న ఫౌంటైన్ల వద్ద చల్లదనం కోసం పరుగులు తీస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ అనే రాక్షసుడు ఎంత వేగంగా మానవాళి వైపు దూసుకొస్తున్నాడో చెప్పడానికి యూరోప్లో ప్రస్తుత పరిస్థితులే సజీవ సాక్ష్యమని శాస్త్రవేత్తలు నెత్తి నోరు బాదుకుంటున్నారు. అసలు చరిత్ర నుంచి యూరోప్ దేశాలు ఏమైనా పాఠాలు నేర్చుకున్నాయా? ఈ ప్రశ్న ఎందుకు వస్తుందంటే సరిగ్గా 2003లో యూరోప్లో ఇలాగే భీకరమైన హీట్ వేవ్ వచ్చింది. అప్పట్లో వేలాది మంది చనిపోయారు. ఆ తర్వాత ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నామని, మరణాల రేటును 75% తగ్గించగలగామని ఐరోపా పాలకులు ప్రగల్భాలు పలికారు. కానీ సమస్య ముందస్తు హెచ్చరికలది కాదు, మారుతున్న వాతావరణ తీవ్రతది. మే నెలలోనే బ్రిటన్లో ఆల్ టైమ్ రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. WHO యూరోప్ చీఫ్ హాన్స్ క్లూగే బెర్లిన్లో కొత్త గైడ్లైన్స్ రిలీజ్ చేసిన 2 వారాలకే అక్కడ 40 డిగ్రీల సెల్సియస్ వేడి నమోదైంది. గత 4 ఏళ్లలో యూరోప్లో కేవలం వేడి కారణంగా 2 లక్షల మంది చనిపోయారన్న నిజాన్ని ఆయన బయటపెట్టారు. ఇది కేవలం శాంపుల్ మాత్రమే. భవిష్యత్తులో మిలియన్ల మంది ఈ విపత్తు బారిన పడబోతున్నారని ఆయన చేసిన హెచ్చరిక ఇప్పుడు ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది. ఈ భౌగోళిక విపత్తు వెనుకున్న అసలు సైన్స్ ఏంటి? గ్లోబల్ జియో పాలిటిక్స్ను ఇది ఎలా మార్చబోతోంది? శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం ఆర్క్టిక్ ప్రాంతంలో మంచు అత్యంత వేగంగా కరిగిపోతోంది. దీనివల్ల యూరప్ ఖండం ప్రపంచంలోని మిగతా ప్రాంతాల కంటే రెట్టింపు వేగంతో వేడెక్కుతోంది. ఈ ఏడాది జూన్ నెలలోనే రికార్డులన్నీ బద్దలైపోయాయి. డెన్మార్క్ ఏకంగా 1874 నాటి రికార్డును తుడిచిపెట్టేసింది. దాదాపు 150 ఏళ్ల తర్వాత అక్కడ అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదైంది. స్విట్జర్లాండ్లో 38.8, చెక్ రిపబ్లిక్లో 40.8 డిగ్రీలతో ఆల్ టైమ్ రికార్డులు నమోదయ్యాయి. బ్రిటన్ చరిత్రలోనే జూన్ నెలలో ఎన్నడూ లేని విధంగా 37.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ లెక్కలు చూస్తుంటే భూమి ఓ నిప్పుల కుంపటలా మారుతోందని స్పష్టమవుతోంది. ఈ వినాశనానికి వాతావరణ శాస్త్రవేత్తలు పెట్టిన పేరు హీట్ డోమ్. ఇదొక అదృశ్య వాతావరణ ఉచ్చు. భూమిపై ఉన్న వేడి గాలి పైకి పోకుండా వాతావరణ పీడనం దాన్ని కిందకు నొక్కి ఉంచుతుంది. ఆ వేడి గాలి భూమిని తాకినప్పుడు మరింతగా సంకోచించి విపరీతంగా వేడెక్కుతోంది. ఈ డోమ్ లేదా గుమ్మటం లాంటి వ్యవస్థ ఏర్పడినప్పుడు ఆకాశంలో మేఘాలు ఏర్పడి ఆ అవకాశమే ఉండదు. దాంతో సూర్యరశ్మి నేరుగా ఎంతో శక్తివంతంగా భూమిని తాకుతుంది. ఉష్ణోగ్రతలను అసాధారణ స్థాయికి పెంచేస్తోంది. ఒకప్పుడు 100 ఏళ్లకు లేదా తరానికి ఒకసారి వచ్చేలాంటి భయంకరమైన వడగాలులు ఇప్పుడు ప్రతి ఏటా వస్తున్నాయని WHO అధినేత టెడ్రోస్ అధనామ్ గెబ్రెయేసస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఈ హీట్ వేవ్ సృష్టిస్తున్న విధ్వంసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా వదలడం లేదు. వేడి తీవ్రతకు ఏకంగా రైల్వే పట్టాలు వంగిపోతున్నాయి.
రోడ్లపైన ఉన్న తారు కరిగిపోతోంది. విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగిపోవడంతో పవర్ గ్రిడ్లు కుప్పకూలుతున్నాయి. WHO అధినేత టెడ్రోస్ దీనిపై స్పందిస్తూ ఈ హీట్ స్ట్రెస్ను సైలెంట్ కిల్లర్ అంటూ అభివర్ణించారు. ఎందుకంటే యూరోప్లో ఇల్లు, ఆఫీసులు, స్కూళ్లు చల్లటి వాతావరణాన్ని తట్టుకునేలా, లోపల వేడిని నిలిపి ఉంచేలా నిర్మించారు. కానీ ఇంతటి భారీ ఉష్ణోగ్రతలు తట్టుకునేలా వాటిని డిజైన్ చేయలేదు. దాంతో ఏసీలు లేని ఇల్లు ఇప్పుడు గ్యాస్ చాంబర్లుగా మారిపోతున్నాయి. మిలియన్ల మంది ప్రస్తుతం నరకప్రాయమైన వేడి కిందే బతుకుతున్నారు. పాఠశాలలు మూతపడ్డాయి, ఆర్థిక వ్యవస్థలు స్తంభించిపోతున్నాయి. ఐరోపా ఖండాన్ని అతలాకుతలం చేస్తున్న ఈ భయానక వాతావరణ మార్పుల సెగ ఇప్పుడు ఏషియా ఖండానికి, ముఖ్యంగా భారతదేశానికి కూడా వేగంగా విస్తరిస్తోంది. గ్లోబల్ వార్మింగ్ ప్రతాపంతో భారత వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు అత్యంత ప్రమాదకరమైన హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడం వల్ల సంభవించే ఎల్ నినో ప్రభావం ఇప్పటికే ప్రారంభమైందని అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఎల్ నినో రాకతో భారత ఉపఖండంలో ఋతుపవనాల గమనం పూర్తిగా అస్తవ్యస్తం కాబోతోంది. సకాలంలో పడాల్సిన వర్షాలు మొఖం చాటేయటం, ఊహించిన ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ కావడం, నగరాలు మునిగిపోవడం లేదా కరువు రక్కస కోరలు చాచడం వంటి ప్రకృతి వైపరీత్యాలు మన ముంగిట్లోకి వస్తున్నాయి. భారతదేశంలో గ్లోబల్ వార్మింగ్, ఎల్ నినోల ఉమ్మడి దాడి ఎంత భయంకరంగా ఉండబోతుందంటే రాబోయే రోజుల్లో మార్చి, ఏప్రిల్ నెలల్లోనే ఉష్ణోగ్రతలు 45 నుంచి 48 డిగ్రీల సెల్సియస్ మార్కు తాకే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ చేస్తోంది. వ్యవసాయ ఆధారిత దేశమైన భారత్లో ఈ తరహా భీకర వడగాల్పులు కురిస్తే పంటలు నిలువున ఎండిపోయి ఆహార సంక్షోభం తలెత్తుతోంది. పల్లెల్లో తాగునీటి చుక్క దొరక్క జనం అల్లాడిపోతారు. గంగా, బ్రహ్మపుత్ర వంటి జీవనదులకు ఆధారమైన హిమాలయ నీటి పలకలు శరవేగంగా కరిగిపోతుండడం భవిష్యత్తులో దేశ మనుగడనే శాసించే జల సంక్షోభానికి దారితీస్తోంది. యూరోప్లో చనిపోతున్న వృద్ధుల తరహాలోనే భారతదేశంలో కూడా ఎండల తీవ్రతకు నడి రోడ్డుపై కూలీలు, సామాన్యులు వడదెబ్బకు బలయ్యే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జియోపాలిటిక్స్ కోణంలో చూస్తే ఇది రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాల మధ్య వనరుల యుద్ధానికి దారితీయబోతోంది. పారిశ్రామిక విప్లవం పేరుతో కార్బన్ ఉద్గారాలను విపరీతంగా విడుదల చేసి ఈరోజు ప్రకృతిని నాశనం చేసి అభివృద్ధి చెందిన దేశాలకే ప్రకృతి ఇప్పుడు మొదటి శిక్ష విధిస్తోంది. గ్లోబల్ వార్మింగ్ను అదుపు చేయడంలో ప్రపంచ దేశాల వైఫల్యం ఇప్పుడు లక్షలాది మంది ప్రాణాలను బలి తీసుకుంటోంది. తుపాకులు, క్షిపణుల కంటే శక్తివంతమైన సూర్యుడి బగబగలకు అగ్రరాజ్యాలే మోకాళ్ళపైకి వస్తున్నాయి. మరి ఈ గ్లోబల్ సంక్షోభం నుంచి ప్రపంచం ఎలా బయటపడబోతోంది? ప్రకృతి విసిరిన ఈ సవాలుకు మానవాళి ఎలా ఎదుర్కోబోతోందనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఇది ఇవాల్టి టు ది పాయింట్. దిస్ ఇస్ సతీష్ సైనింగ్ ఆఫ్.